15 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న తమ నివాసాలను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో కొంతమంది తమపై నిత్యం దాడులకు పాల్పడుతూ తమను వేధింపులకు గురి చేస్తున్నారని చౌడవరం గ్రామం చౌడవరం చెక్క ప్రాంతానికి చెందిన సుగాలి కుటుంబాలు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే చౌడవరం చెక్క ప్రాంతానికి చెందిన సుమారు 30 సుగాలి కుటుంబాలు గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, గత 10 సంవత్సరాలకు పైగా ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులను చెల్లిస్తున్నామని, కానీ కొంతమంది తమ నివాసాలను ఆక్రమించుకున్న దురుద్దేశంతో తమపై నిత్యం దాడులకు పాల్పడుతూ భయం భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వారు చేసిన దాడులలో ప్రాణ నష్టం సైతం వాటిల్లిందని, తాము పనులకు వెళితే తమ ఇల్లు కూలుస్తున్నారన్న భయంతో పనులకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండటంతో కనీసం తిండి లేక బాధల పాలవుతున్నామని వాపోయారు. మాలమానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు చౌడవరం చెక్క అక్కడ ఉన్నటువంటి లంబాడి తండని ఆరాధ్య సాంబశివరావు అనే వ్యక్తి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ల స్థలం మీద కన్ను వేసి ఇది నాకు సంబంధించింది, నాది స్థలం అని చెప్పి కొంతమంది రౌడీ ముఖాలతో రేత్రిపూట దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి హరాస్మెంట్ చేసి ఇక్కడ నుండి ఖాళీ చేయాలి, మీరెవరు ఇక్కడ ఉండటానికి లంబాడిల్లారా అని చెప్పి ఎంతో అగౌరవంగా, స్త్రీలను కూడా లేకుండా అగౌరవంగా మాట్లాడి వాళ్ళని ఆ ఇళ్లలో నుండి తరిమేయటానికి కొంతమంది రౌడీల్ని అక్కడ మోహరించి ఉన్నారు. అదేవిధంగా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో ఉన్నాము. ఈ స్థలం ప్రభుత్వం భూమి అయినప్పుడు మీరెవరు అని చెప్పి మాట్లాడుతున్న వారిని బెదిరించి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడటం చేస్తూ ఉన్నాడు. అందుకని గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు వీధి లైట్లు కానీ, ఇంటి పన్ను కానీ, అదేవిధంగా అక్కడ మాకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వం ద్వారాగానే కొన్ని పనులు చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వం భూమి కాదు, ఇది నా భూమి అని చెప్పి సాంబశివరావు మా మీదకు దాడులకు దిగుతున్నాడు. అదేవిధంగా మరి ముఖ్యంగా గతంలో మేము ఎస్పీ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము, అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చాలా గందరగోళం చేస్తున్నారని చెప్పి ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు. కనుక మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడితే మాకు శుక్రవారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చారు మాట్లాడటం కోసమని. మాకు న్యాయం జరగాలి, మేము ఉన్నటువంటి ఇళ్లలోనే మాకు అదే స్థలం మాకు కావాలని చెప్పి మాలమానాడు తరఫున కోరుతా ఉన్నా. 20 సంవత్సరాల నుంచి రెవెన్యూ వారు గతంలో ఎంఆర్ఓ గారు ఇది అసైన్డ్ భూమి అని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ఇదే సాంబశివరావు గారు దాడుల్లో 2 వ్యక్తులు కూడా అక్కడ చనిపోయారు. అప్పుడు కూడా మేము ఎస్పీ గారిని కలిసినా కానీ మాకు అయితే న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు కూడా ఏంటంటే కలెక్టర్ గారిని మేము కోరాము, అమ్మ మేము ఉండా జాగా మాకు ఇవ్వాలి, ఎందుకంటే గతంలో మా ఆవులు పెంచుకుంటూ ఆ కొండను నమ్ముకొనే ఉండాం. అయినప్పుడు కూడా వారు ఆ ఆవులను కూడా అమ్ముకొని ఇవాళ తినటానికి తిండి లేక కనీసం పనులకు పోవటానికి, పనికి పోతే ఇళ్ళకాడ ఏం జరిగిద్ది అని చెప్పి మగవాళ్ళు ఇంటికాడ ఉంటే ఆడవాళ్ళు పనికి పోవటం, వాళ్ళు ఇచ్చే 200-300 రూపాయల కూలితో కొంతమంది అయితే కనీసం పనికి పోవటానికి కూడా శక్తి లేక నా ఇల్లు పోతే నాకు గూడు లేదని చెప్పి భయంతో బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. అందుకు గాను మేము కలెక్టర్ గారిని కలిసి రికమెండేషన్ కూడా ఇచ్చాం. రమణ గారు చెప్పిన దాన్ని మాకు ప్రాణాపాయం మీద భయంగానే ఉంటుంది. మేము పనులకు వెళ్ళాలన్నా మా పక్కన ఆయన స్థలం అంటూ కొంచెం ఉంటే అక్కడ ఏ ఆధారం లేదు సార్, డబ్బు ఆధారంతోనే మమ్మల్ని దాడులు చేస్తా, మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది నాది అనే లెక్కలో అతను మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని చేస్తానే ఉంటున్నాడు. ఇబ్బంది అవుతుంది. 30 కుటుంబాల దాకా ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు ఉండే పరిస్థితుల్లో ఉన్నాయి. 27 కుటుంబాలు. మాకు ఏ ఆధారాలు లేవు, మాకు ఎలాంటి ఆధారాలు లేవు. మేము కూలినాలు చేసుకొని బతికే వాళ్ళము. పట్టాలు అడిగాము, కలెక్టర్ గారికి రెవెన్యూలో ఇక్కడ సొంతంలో పెట్టుకున్నాము. ఎంఆర్ఓ గతంలో